హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్చే కిచెన్. ఈరోజు మన ఛానల్లో నాటు పెసలతో మొలకలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నానండి. ఈ మొలకలు మార్నింగే బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే చాలా చాలా మంచిదండి హెల్త్కి. అలాగే డైట్ ప్రాసెస్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇందులో ఫైబర్ రిచ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి సరిగ్గా మొలకలు అవ్వకుండా కనుక మనం తింటే ఇవి డైజెషన్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుందండి, కడుపు నొప్పి అది వచ్చేస్తుంది. సో కరెక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా ఈజీ అండి. అసలు ఒక 2 డేస్లో దీని ప్రాసెస్ అంతా కూడా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి నేను చెప్పిన ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. మెయిన్ ఏంటంటే దీనికి టెంపరేచరే మెయిన్. సో దీన్ని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని నాటు పెసల్ని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వేసాను. నేను చిన్న గ్లాస్తో వేసుకున్నానండి. నాటు పెసలు ఇవి, అందుకనే కొంచెం కలర్ అనేది అలా ఉంది. మీరు హైబ్రిడ్ పెసలు అయినా సరే తీసుకోవచ్చు. వీటిని బాగా కడగాలండి. ఒక 4 to 5 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలి. చూసారా, కొంచెం చిన్న సైజులో ఉన్నాయి కదా, నాటు పెసలు కాబట్టి ఇవి చిన్న సైజులో ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని పైన లిడ్ పెట్టుకొని ఒక 12 hours పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, అలా అని బాగా ఎండలో కూడా పెట్టుకోకూడదండి. అంటే ఎండగా ఉన్న ప్లేస్లో కూడా పెట్టకూడదు. రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఒక 12 hours పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఒక 12 hours తర్వాత చూపిస్తున్నాను. చూసారా, వీటి సైజ్ అనేవి కొంచెం పెద్ద సైజులో అవుతాయి, డబల్ అవుతాయి సైజ్ అనేవి. మనకి చాలా చిన్నగా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని పర్ఫెక్ట్గా మనం మొలకలు వచ్చేలాగా చేయాలండి. వీటిని మొలకలు రావడానికి ముందుగా ఒక తడి క్లాత్ని తీసుకోవాలి. ఒకసారి బాగా వాష్ చేసి దాన్ని పిండేసి తీసుకోవాలి తడి క్లాత్. అందులోకి మనం నానబెట్టుకున్న పెసలని యాడ్ చేస్తున్నాను. పెసల్ని వాటన్నిటినీ కూడా వాటర్ లేకుండా యాడ్ చేయాలండి. క్లాత్ మాత్రం ఖచ్చితంగా తడి క్లాత్ని తీసుకోవాలి. వీటన్నిటినీ కూడా పెసలన్నిటినీ కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక మూటలాగా కట్టాలన్నమాట. చూసారా, ఇలాగా దగ్గరికి ఒక జస్ట్ ఇలా దగ్గరికి వాటర్ అంతా కూడా మనం డ్రైన్ అప్ చేసేసుకొని అలా ఒక బౌల్లో పెట్టేసి పైన లిడ్ పెట్టేసుకోవాలి. మీరు చాలామంది చేసేది ఏంటంటే చాలామందికి బాక్స్లో పెట్టేసుకుంటారు. ఒక క్లోజ్డ్ బాక్స్ అంటే అసలు గాలి తగలకుండా పెట్టేసుకుంటారు. అందువల్లే అసలు మొలకలు అనేవి పర్ఫెక్ట్గా రావు చాలామందికి. జస్ట్ ఇలా ఒక పైన ప్లేట్ పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని రూమ్ టెంపరేచర్లోనే 36 hours వరకు ఉంచానండి. దీన్ని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉంచాలి. మీరు ఫ్రిడ్జ్లో కనుక పెడితే అస్సలు రావు. అలాగే బాగా ఓవర్ హీట్ ఉన్న ప్లేస్లో కూడా, అంటే సమ్మర్లో బాగా ఓవర్గా హీట్ ఉన్న ప్లేస్లో పెట్టినా సరే అస్సలు రావు. కరెక్ట్గా రూమ్ టెంపరేచర్లో ఉంటేనే మనకి మొలకలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా, నేను ఇక్కడ 36 hours తర్వాత చూపిస్తున్నాను మీకు. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చాయో మనకి. ఇలా కరెక్ట్గా వచ్చినవే మనం తినాలండి. కరెక్ట్గా మొలకెత్తినవే మనం తినాలి. లేదు అనుకుంటే చిన్న చిన్నవే వచ్చి ఆగిపోతాయి కదా, అలాంటివి తింటే మనకి డైజెషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది, కడుపు నొప్పి అదే వస్తుంది. సో మీరు ఇలాగా ప్లెయిన్గా కూడా ఈ మొలకలు తినేయచ్చు. లేదు అనుకుంటే కొంచెం సాల్టీగా స్పైసీగా తినాలి అనుకుంటే చాట్గా తినచ్చు. స్వీట్గా తినాలనుకుంటే ఇలా కొంచెం ఒక స్పూన్ షుగర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కూడా తినచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.